సో గైస్ ఫస్ట్ మీరు గిట్ ట్రై చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఈ git.scm అనే వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది. సో డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత మీరు విండోస్ అని ఉంటుంది. విండోస్లో మీకు నచ్చిన వెర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే విండోస్ ల్యాప్టాప్. సో ఇప్పుడు మనం ఫోల్డర్కి వెళ్ళిపోదాం. సో మీకు డౌన్లోడ్ చేసుకున్నాక గిట్ అని టైప్ చేయగానే మీ సెర్చ్ బార్లో మీకు ఇలా గిట్ బ్యాష్ అనే రావాలి. సో ఓకేనా. సో ఆ తర్వాత మీరు ఈ గిట్ కమాండ్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇప్పుడు మీరు ఏదో ఒక ఫోల్డర్లోకి వెళ్ళండి. సో ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మీరు కొత్త ఫోల్డర్ ఇన్ కేస్ క్రియేట్ చేసుకోవాలంటే గైస్ మీరు ఏదో ఒక ఫోల్డర్లోకి వెళ్ళి కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయండి. లెట్స్ సే టెస్టింగ్ అని పెడతాను నేను ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ అడ్రస్ కాపీ చేయండి. కాపీ చేసి మన ఇందాక ఓపెన్ చేసాం కదా గిట్ బ్యాష్, ఆ కమాండ్ ప్రాంప్ట్లో పెట్టండి. సో ఇక్కడ కాపీ చేసి పెడుతున్నా. సో గిట్ ఇనిషియేట్ చేయాలంటే మనకి గిట్ ఇనిట్ అనే ఒక కమాండ్ ఉంటుంది. అంటే ఈ కమాండ్ ఎంటర్ చేయగానే ఈ ప్రాజెక్ట్ అనేది గిట్ రికగ్నైజ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్లో మనకు ఒక డాట్ గిట్ ఫోల్డర్ అయితే వచ్చింది. సో ఇట్ రికగ్నైజ్డ్. నెక్స్ట్ సో గిట్ స్టేటస్ అని కొట్టగానే మనం ఏ బ్రాంచ్ మీద ఉన్నామని చెప్తుంది. ఇందాక మీకు బ్రాంచ్ అని చెప్పే కదా సెకండ్ ఎపిసోడ్లో, చూడండి బ్రాంచ్ నేను మాస్టర్లో ఉన్నాను. సో బై డిఫాల్ట్ మాస్టర్ ఇస్ ద మెయిన్ బ్రాంచ్ గైస్ అందరికీ. సో లెట్స్ సే మనం ఇప్పుడు ఒక కొత్త కోడ్ రాయాలి, చేంజెస్ అన్నీ చేయాలి. సో ఎవరు ఎప్పుడు మాస్టర్లో ఏ చేంజెస్ చేయరు అనమాట. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ బ్రాంచెస్లో చేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి. సో హౌ టు క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్. సో గిట్ చెక్అవుట్ -b మన బ్రాంచ్ నేమ్ లెట్స్ dev1 క్రియేట్ చేస్తా. సో మీరు ఇక్కడ చూసుకుంటే స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ అని ఉంది. సో ఇప్పుడు మనం గిట్ స్టేటస్ అని మళ్ళీ టైప్ చేస్తే ఆన్ ఏ బ్రాంచ్ డెవలప్ అని చెప్పేసి నో కమిట్ సెట్ అని చెప్పి ఈ కమిట్ ఏదనేది మనం తర్వాత చూద్దాం. బట్ మీరు ఇక్కడ బ్రాంచెస్ చూడండి, గిట్ స్టేటస్ అని కొడితే మీకు ఇలా వచ్చింది. అలానే గిట్ బ్రాంచ్ అని కూడా వస్తుంది కొన్ని వాటిల్లో. సో గిట్ బ్రాంచ్ అని కొట్టినా కూడా మీకు ఏ బ్రాంచ్లో ఉన్నారనేది తెలుస్తుంది. సో ఇలాగ మీరు గిట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు గిట్ డెవ్ అని కొడితే ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఫోల్డర్ ఏం రాలేదు అని. సో మీకు ఫోల్డర్స్ ఏం కనిపించవు, విర్చువల్గా ఇది కంట్రోల్ చేసుకుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఒక ఫైల్ యాడ్ చేసి దాన్ని ఎలా మనం పుష్ చేస్తామనేది, కమిట్ చేస్తామని నేను మీకు చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అలానే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి.